బుద్ధి లేదా? పేమెంట్ చేసే బుద్ధి లేదా మీకు? ఉండాలి కొంచెమైనా. నీకుందా? నీకుందా మరి కమిట్మెంట్ ఎందుకు ఇచ్చావు? ఫేక్ మాటలు ఎందుకు కమిట్మెంట్ ఎందుకు ఇచ్చినావు? అరే కమిట్మెంట్ ఇచ్చా మేడం, మీరు ఫోర్స్ చేశారు కమిట్మెంట్ ఇచ్చారు. మరి అవును, ఫోన్ చేస్తా. కమిట్మెంట్ ఇచ్చిన బుద్ధి లేదా? కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెమైనా సిగ్గుసారం ఉండాలి. నీకుందా సిగ్గుసారం? నీకుందా? మరి ఎందుకు ఇచ్చావు? ఫేక్ గాడిదా? చాలా కావునా నీకు? నాకు చాలా ఉంది బుద్ధి కావునా నీకేమన్నా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్ కి. కొంతమంది రికవర్ ఏజెంట్లు ఆర్బీఐ గైడ్లైన్స్ పక్కన పెట్టి ఏ విధంగా రికవర్ చేస్తారో ఈ వీడియోలో మీరు వినండి. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో, ఏమైందండి? నోటీస్ పెట్టున్నాను కదా, చూస్తున్నారా? చూస్తున్నాను. చదువున్నారా అండి? చదువున్నాను. ఓకే, ఏంటంటే మీరు నోటీస్ తీసుకొని మీరు కోర్టుకు వచ్చి అటెండ్ అవ్వాల్సి వచ్చిందండి. ఏ కోర్టుకు రావాలి చెప్పండి? ఏంటండి? ఏ కోర్టుకు రావాలి చెప్పండి మేడం? విజయవాడ కోర్టుకు అండి. విజయవాడ కోర్టుకు ఎక్కడ? ఎవరు ఉంటారు అక్కడ? ఇప్పుడు మీకు ఎంక్వైరీ డిపార్ట్మెంట్ నుంచి వస్తారండి, మిమ్మల్ని 14 రోజులు రిమైనింగ్ లో తీసుకుంటారు. ఓకేనా? 14 రోజులు రిమైనింగ్ లో తీసుకుంటారండి మిమ్మల్ని. దేనిలోకి? రిమైనింగ్ లో అండి, కస్టడీలో తీసుకుంటారు. నానా? అవునండి, నిన్ను మీ ఫ్యామిలీని. ఎందుకు? లోన్ తీసుకునేటప్పుడు ఈ టైంకి కట్టే తీసుకుంటా అని చెప్పున్నారు అన్నారు. కోర్టుకు వచ్చి అటెండ్ అవి మీరు ఒక లాయర్కి 25,000 ఫీజు పెట్టుకొని మీరు మాట్లాడించుకోవాలండి. ఇంకా డైలీ 25,000? ఏంటండి? డైలీ 25,000 కట్టాలా లాయర్కి? అవునండి, నీకు లాయర్ ఎవరు ఊరక మాట్లాడరు నీ కేసు గురించి. సుప్రీంకోర్టు లాయరా మేడం డైలీ 25,000 పెట్టడానికి? ఏంటండి? సుప్రీంకోర్టు లాయర్ హైర్ చేసుకుని కదా నేను 25,000 పెట్టాను. నువ్వు ఎలా అన్నా అనుకోండి, మీరు కోర్టుకు వచ్చి ఒక లాయర్ చేత మాట్లాడేయాలన్నా మీకు అంతే ఫీజు పెట్టాలి. మీ అంత అమౌంట్ కూడా లేదు. డైరెక్ట్ నేనే మాట్లాడతాను మేడం జడ్జి ముందు. మీరే మాట్లాడుకుంటారండి? మాట్లాడుకోండి. ఇంకా ఏంటంటే కోర్టుకు వచ్చి అటెండ్ అవ్వండి. ఇప్పుడు ఎంక్వైరీ డిపార్ట్మెంట్ నుంచి వస్తారు. ఉన్న అడ్రస్ లో మీరు ప్రాపర్ గా ఉండండి. ఎక్కడున్నారు? ప్రజెంట్ నేను బెంగళూరుకి వచ్చాను. బెంగళూరు? అక్కడ ఎక్కడ ఉంటున్నారు? బెంగళూరుకి వస్తే చెప్తా ఎక్కడ ఉంటున్నాను. మీరు ఎక్కడున్నా కూడా మీ ఉన్న అడ్రస్ కి వస్తారండి. మీరు అక్కడున్నది ఎక్కడున్నా అని చెప్తే కుదరదు. ఏం పేరండి మీ పేరు? గీతా కుమారి అండి. మీరు లాయరా? అవునండి. ఏం చేశారు మీరు? ఏంటండి? ఏం చదువుకున్నారు అంటున్నా? నీకు ఇవన్నీ చెప్పంత అవసరం లేదు. మీరు ఉన్న అడ్రస్ అయితే లేరు, కానీ అడ్రస్కి వస్తారు. వచ్చినాక మాట్లాడతాను. చెప్పండి, ఇప్పుడు ఏం చదువుకున్నారు మీరు? మీకెందుకు చెప్పాలండి నేనేం చదువుకున్నాను? మరి రీకాల్ డిమాండ్ నోటీస్ పంపించి కోర్టుకు రమ్మంటావు, అది ఏం చదువుకున్నావు అని అడుగుతున్నా. ఏంటండి? నాకు పంపింది డిమాండ్ నోటీస్ కదా, మరి అది తీసుకొని కోర్టుకి ఎందుకు? సమస్య కావు కదా మీరు పంపింది కోర్టుకు రానికి. ఇప్పుడు ఉన్న అడ్రస్ లేరు కదా. అదే ఉన్న అడ్రస్ పక్కన పెట్టాను మేడం, నాకు డిమాండ్ నోటీస్ పంపించి మీరు కోర్టుకు రమ్మంటున్నారు అంతేనా? అవునండి, నోటీస్ అది మీరు కట్టుకోలేదని చెప్పున్నారు కాబట్టి నోటీస్ పెట్టాను. అదే డిమాండ్ నోటీస్ కోర్టుకు రావాలంటే కోర్టు సమ్మన్స్ పంపాలి, అవునా కదా? మీరు కోర్టుకు నేను అటెండ్ కావాలంటే కోర్టుకి నుంచి నాకు సమ్మన్స్ రావాలి. ఓకే, కోర్ట్ ఇస్ కాలింగ్ యూ అని చెప్పి. సైడ్ నుంచి అండి వచ్చింది, నేను కోర్టు నుంచే మాట్లాడేది. మీరు కోర్టుకి నుంచా? అవునండి. ఎక్కడ? ఏ కోర్టు అండి మీది? ఏంటండి? విజయవాడ కోర్టు నుంచి అండి. విజయవాడ ఏ కోర్టు? సెషన్ కోర్టు? ఏ కోర్టు? ఏంటండి? ఏ కోర్టు విజయవాడలో? హలో హలో, ఏ కోర్టు మీది? హైకోర్టు అని చెప్తుంటే. హలో హలో మేడం, హైకోర్టు అండి. హైకోర్టు నుంచి మాట్లాడుతున్నారు మీరు? అవునండి. ఏం చేశారండి మీరు? ఏం చదువుకున్నారు మీరు? ఏంటండి? ఏం చదువుకున్నారు మీరు? లాయర్స్ ఏం చదువుకుంటారండి? లాయర్స్ బీటెక్ చేస్తారండి. ఏంటండి? బీటెక్ చేసి ఉంటారు మీరు? అర్థం కాల. బీటెక్ చేసి ఉంటారు మీరు? లాయర్స్ లా చదువుకుంటారండి. ఇంటర్ ఎలా చదువుకుంటారు? ఇంటర్ కాదండి, బీటెక్ చేసి ఉంటారు. అవన్నీ లా చదువుకున్నారని చెప్తున్నాను కదండి. ఎక్కడ? ఏ కాలేజ్ అండి మీరు? నీకు ఇవన్నీ చెప్పాలి ఏంటి? నువ్వు ఉన్న అడ్రస్ లో ఉండు. చెప్పండి మేడం. నువ్వు ఉన్న అడ్రస్ లో ఉండవయ్యా. ఉంటాను కానీ మీరు చెప్పండి ఏ కాలేజ్? హలో, నేను 5 నుంచి కాల్ చేస్తున్నా. అమౌంట్ రాలేదా? అవన్నీ చెప్పకండి సార్. కమిట్మెంట్ ఎందుకు ఇచ్చారు? మరి చేతగా అన్నప్పుడు కమిట్మెంట్ ఎందుకు ఇచ్చారు? హలో హలో హలో, చెప్పండి. కమిట్మెంట్ ఎందుకు ఇచ్చారు? 26 పేమెంట్ చేస్తాను కమిట్మెంట్ కమిట్మెంట్ ఎందుకు అడిగావు? కమిట్మెంట్ ఎందుకు అడిగావు? కమిట్మెంట్ ఎందుకు అడిగావా? మీకు బుద్ధి లేదా? పేమెంట్ చేసే బుద్ధి లేదా మీకు? ఉండాలి కొంచెమైనా. నీకుందా?
నీకుందా మరి కమిట్మెంట్ ఎందుకు ఇచ్చావు? ఫేక్ మాటలు ఎందుకు పెద్ద ఫేక్ గడువు కమిట్మెంట్ ఎందుకు ఇచ్చినావు? అరే కమిట్మెంట్ ఇచ్చా మేడం, మీరు ఫోర్స్ చేశారు కమిట్మెంట్ ఇచ్చారు. మరి అవును ఫోన్ చేస్తా కమిట్మెంట్ ఇచ్చిన బుద్ధి లేదా? కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెమైనా సిగ్గుసారి ఉండాలి. నీకుందా సిగ్గుసారం? నీకుందా? మరి ఎందుకు ఇచ్చావు కమిట్మెంట్? ఫేక్ గడువా? చాలా కావునా నీకు? ఏంటి? నాకు చాలా ఉంది బుద్ధి, కావునా నీకు? ఏమన్నా సిగ్గు ఏమైనా కావునా నీకు? హలో మంచిగా మాట్లాడు. ఏంటి మాట్లాడదు? ఫస్ట్ పేమెంట్ చేసి మాట్లాడు. ఇది పేమెంట్ చేసేది ఏం పేమెంట్ చేసి ఎందుకు కమిట్మెంట్ ఇచ్చారు? మరి పేమెంట్ కస్టమర్ అడ్జస్ట్మెంట్ కావాలని చెప్పిన తర్వాత కమిట్మెంట్ ఫోర్స్ఫుల్ కమిట్మెంట్ ఏదో ఒక డేట్ చెప్పండి, ఏదో ఒక డేట్ చెప్పండి, ట్రై చేయండి అంటే ఏదో ఒక డేట్ చెప్పమని చెప్పలేదు. చెప్పారు మీరు నాకు కావాలంటే ఖచ్చితంగా కట్టండి మీరు, ఓకేనా? ఏదో ఒక డేట్ చెప్పండి, డేట్ ట్రై చేయండి అని చెప్తే ఏదో ఒక డేట్ చెప్తాడు, ట్రై చేస్తాడు. ఏం పడుతుంది మరి? టైం ఎందుకు పడుతుంది? మీకు చేత కదా కట్టడానికి? నీకు చేత కదా రికవర్ చేయడానికి? కట్టి మాట్లాడు. 8,000 కట్టలేవు నువ్వు. 8,000 కట్టలేవు. 8,000 కట్టలేవు. కట్టలేవు అదే చెప్తున్నా కదా, కట్టలే అని చెప్తున్నా కదా. ఎందుకు తీసుకున్నావు మరి? కట్టలేనప్పుడు చేతగానప్పుడు ఎందుకు తీసుకున్నావు మరి? మీ అయ్యి ఇచ్చాడు నాకు లోను? అవును ఇచ్చారు. మీ అయ్యని అడుగుమని చెప్పు. నువ్వు ఫోన్ పెట్టే మీ అయ్యతో కాల్ చెప్పి. హలో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం నువ్వు ఎందుకు తీసుకున్నావు మరి? లోన్ ఎందుకు తీసుకున్నావు? కట్టలేనప్పుడు ఎందుకు తీసుకున్నావు? ఎందుకు తీసుకున్నావు? అవును ఇచ్చాడు. మీ అయ్య ఫోన్ చేయమని ఇచ్చింది, కంపెనీ ఇచ్చింది. కంపెనీ ప్రాసెస్ లో మాట్లాడు, తర్వాత కంపెనీ ప్రాసెస్ లోనే మాట్లాడుతున్నా. పేమెంట్ చేయడం రాదు కానీ కమిట్మెంట్ ఇవ్వడం మాత్రం వచ్చు. కట్టి మాట్లాడుకోవచ్చు. నీకు వచ్చేది కట్టి మాట్లాడుకోవచ్చు. ఏం కట్టి మాట్లాడాలి నీతోటి? ఇంకా పేమెంట్ చేసి మాట్లాడాలంటే 4 నెలల నుంచి ఏం చేస్తున్నావు? ఒక ఈఎంఐ కూడా కట్టకుండా. జాబ్ ఏంటి మేడం? జాబ్ పోతే మాకు సంబంధం లేదు. జాబ్ గురించి మీరు ఏమైనా సంతకం పెట్టి ఇచ్చారా? జాబ్ పోయితే మేము కట్టమనేసి బట్టలు తీసుకొని లోన్ తీసుకున్నారుగా. ఏం తీసుకొని ఇచ్చావు? నా శాలరీ స్లిప్లు తీసుకొని ఇచ్చావా నాకు? అవును మీరే కదా ఓటీపీ చెప్పారు, ఆధార్ కార్డు అన్ని పెట్టారు, పాన్ కార్డు పెట్టి తీసుకున్నారు కదా. మరి అదే కదా, మరి ఇప్పుడు జాబ్ పోయింది కదా. జాబ్ పోతే మాకేం సంబంధం? అవి కట్టమని చెప్పారా? జాబ్ పోతే చెప్పండి. మీరు చెప్పారా నాకు? జాబ్ పోయినా కట్టమని చెప్పి మీరు చెప్పారు. మీ ప్రాబ్లం కాదు కదా. కట్టే బాధ్యత మీకు ఉండాలి. కొంచెం కడతాను చెప్తున్నావు, ఎప్పుడు కట్టని చెప్పట్లేదు కదా. నువ్వు 4 నెలల నుంచి ఏం చేస్తున్నావు కట్టకుండా? మళ్ళీ నువ్వేం చేస్తున్నావు 4 నెలల నుంచి? నువ్వేం చేస్తున్నావు 4 నెలల నుంచి? ప్రతి నెల కాల్ చేయించుకున్నావు. మీకు బాగుంది కదా. ఎవరు కాల్ చేయమని చెప్పాడు మీకు? చెప్పాను కాల్ చేసి ఒకేసారి కాల్ చేయాలి కదా. కాల్ చేయించుకున్నప్పుడు 4 నెలల నుంచి బ్రోకింగ్ చేస్తే ఏం పేరు? మా పేరు నీకెందుకు? నా పేరు నీకెందుకు? మరి నువ్వు అసలు ఎవరు నాకు అడగడానికి? అవును అడుగుతా. పేమెంట్ చేయట్లేదు కదా అడుగుతా. మా దగ్గర ఉంది కాబట్టి. 5 ఎంప్లాయ్ మీరు? అవును అవును. ఆన్ రోల్ ఎంప్లాయ్, థర్డ్ పార్టీ ఏజెన్సీ? నీకెందుకు అవన్నీ? ఫస్ట్ పేమెంట్ చేయి. నీ అమౌంట్ పెండింగ్ ఉందనే అది కూడా తెలీదా నీకు? పేమెంట్ చేసుకోవాలని ఫస్ట్ పేరు చెప్పట్లేదు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, వెరిఫై చేసుకున్నాను. ఫస్ట్ పేమెంట్ చేయంటే అరే నువ్వు కూడా మేడం నాకు అడగను పేమెంట్? నువ్వెవరంటే నీ కేసు నాకు అక్కడికి వచ్చింది కాబట్టి అడుగుతున్నా. నా కేసు దగ్గరకు వస్తే ఫస్ట్ వెరిఫై చేసుకో. నువ్వు 5 ఎంప్లాయా? వెరిఫై అయ్యింది. మీ పేరు అన్ని అడ్రస్ నా అడ్రస్ నీ దగ్గర రావచ్చు, దానిదేముంది. మరి ఇంత సోది చెప్పకండి. సోది చెప్పడానికి నువ్వు సోదేమోంది కడతా అని చెప్పి. టైం పడుతుంది మేడం. నీకు తెలీదా పెండింగ్ ఉందా? నీకు తెలీదా? నాకు తెలుసు. నువ్వు అసలు నా పెండింగ్ అడగాలి. నాకు 100 పెండింగ్ ఉన్నాయి, 100 బ్యాంకులు పెండింగ్ ఉన్నాయి. నువ్వు అడగాలి, అథరైజ్ పర్సన్ అడగాలి. నీకేం సంబంధం? అవును అడుగుతా. ఏం అడుగుతావు? పేరు చెప్పమంటే పేరు చెప్పట్లేదు. నా దగ్గర ఉందని చెప్తున్నాను కదా. అరే పేరు చెప్పు మేడం ఇది. నీకెందుకు? అరే ఇట్లా మాట్లాడితే ప్రపంచానికి పరిచయం చేస్తా నేను ఇట్లా మాట్లాడితే. నాకేం అవసరం లేదు కానీ ఫస్ట్ పేమెంట్ చేయండి. ఈ ఆడియో మొత్తం యూట్యూబ్ లో పెట్టి నేను వైరల్ చేస్తాను నేను. అప్పుడు నీ పేరు ఎందుకు అన్న డైలాగ్ అని బయటకు వస్తాయి. RBI గైడ్లైన్స్ ప్రకారం మీ కస్టమర్ పేరు చెప్పాలి. పేమెంట్ చేయండి ఫస్ట్. చెప్తున్నా టైం పడుతుంది. పేమెంట్ క్లియర్ కట్ గా చెప్తున్నా. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎంత టైం పడుతుంది? 2 months పడుతుంది. 2 months
2 months ఎందుకు పడుతుంది? 4 నెలల నుంచి ఏం చేస్తున్నావు కట్టకుండా? 2 months ఎందుకు పడుతుంది మళ్ళీ? జాబ్ పోయింది జాబ్ పోయిందంటే అవన్నీ కుదరదు కదా. ఇట్లా ఫోర్స్ చేయడం కుదరదు అంటున్నా. కస్టమర్ డేట్ చెప్పాడు, ఒక టైం పడుతుంది, ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటే ఇంట్రెస్ట్ యాడ్ చేసుకోండి, ఫైనల్ గా ఎంతో కొంత మనము ఫోర్క్లోజ్ చేసుకుంటాం, అమౌంట్ కట్టేసి ఎంత ఇంట్రెస్ట్ యాడ్ చేసాం దాన్ని బట్టి. అంతేగాని నువ్వు దొంగ తిరుగుడు మాట్లాడు, పేరు చెప్పకుండా నాకెందుకు అని తెలిసక మాట్లాడదు. నేను అడుగుతున్నా, నీకు నీ లోన్ కట్టుకోవడానికి కూడా నీకు ఇంత ప్రాబ్లం అవుతుంది ఏంది? జాబ్ పోయింది మేడం, ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం జాబ్ పోతే మాకేం సంబంధం సార్? సెటిల్మెంట్ చేసుకోండి మరి. ఏం సెటిల్మెంట్? జాబ్ పోయిందని సెటిల్మెంట్ చేసుకోండి మరి. 1 minute లైన్ కట్టలేను అనేసి సెటిల్మెంట్ చేసుకోండి. హలో సార్ నేను క్యాషీ నుంచి మాట్లాడుతున్నాను. క్యాషీ సార్. ఎవరికి కాల్ చేశారు? అదే లైన్లో ఉన్నాను సార్. నేనే, చెప్పండి సార్. అదే క్యాషీలో లోన్ అమౌంట్ పెండింగ్ ఉంది సార్. ఎప్పుడు పే చేస్తారు సార్? అది టైం పడుతుంది సార్. అదే సార్, ఎప్పుడు పే చేస్తారు? అలానే ఉన్నాను సార్, ఒక నిమిషం చెక్ చేస్తున్నాను. హలో సార్, అది ఇంకా 13,000 పెండింగ్ ఉంది కదా సార్. లాస్ట్ 1 year అవుతుంది సార్ మీరు పే చేసి. హలో, 1 year అవుతా ఉంది సార్ మీరు లోన్ అమౌంట్ పే చేసి. 1 రూపీ కూడా పే చేయలేదు. లాస్ట్ ఇయర్ కట్టారు డిసెంబర్లో. గట్టిగా మాట్లాడండి సార్. అది కాదు సార్, లాస్ట్ ఇయర్ కట్టున్నారు ఈఎంఐ, తర్వాత ఒక 1 రూపీ కూడా పే చేయలేదు సార్. మరి 1 year అంటే 6 నెలలు అయింది. డిసెంబర్ అంటే 6 నెలలే కదా అయింది. అవును సార్, అదే సార్, ఈ ఇయర్ లో 1 రూపీ కూడా పే చేయలేదు. డిసెంబర్ లో కట్టున్నారు లాస్ట్. చేస్తాం సార్, నెక్స్ట్ ఇయర్ చేస్తాం సార్. సార్ ఏం సార్, ఆల్రెడీ అకౌంట్ డిఫాల్ట్ లో ఉంది, మీరేమో క్యాజువల్ గా చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ చేస్తాం సార్. డిఫాల్ట్ చేయండి. ఏంటి నెక్స్ట్ ఇయర్ చేస్తాం సార్. కట్టలేనప్పుడు డబ్బులు ఎందుకు తీసుకున్నారు? కట్టలేనికి డబ్బులు ఎందుకు ఇచ్చారు మీరు? నువ్వేందుకు తీసుకుని, నీకు బుద్ధి లేదా తీసుకున్నప్పుడు? డబ్బులు ఇస్తే ఎవడని తీసుకుంటా సార్? నాకు బుద్ధి ఉండదు, అప్పుడు బుద్ధి పనిచేయదు నాకు. వేస్ట్ ఫెలో, వేస్ట్ గాయ్, వేస్ట్ బ్యాంక్. ఎలా కట్టియాలో అది కాదు, నువ్వు ఎలా కట్టియాలో మాకు తెలుసు. మీ కంపెనీకి కొడతాం మేనేజర్ గారికి, విప్రోకు. వాడైతే నేను చేస్తానులే. ఆల్రెడీ మీకంటే ముందు 100 మంది ట్రై చేశారు, ఏం మీకలేదు. మా ఎంప్లాయ్ కార్డు ఆల్రెడీ హెచ్ఆర్ కార్డుకి ఇప్పిస్తున్నా. ఎలా పెంచారా నిన్ను? అన్నం తింటున్నావు, ఇంకేమైనా? మీలాంటి వాళ్ళు చాలా మంది మా ఎంప్లాయ్ చేస్తే ఆడు ఎవరు వేసిన పడి బుద్ధి పెరిగి లేదా? ఆవులాగా పెరిగావు, ఆ మాత్రం బుద్ధి పెరిగి. ఆవులాగా పెరిగానా నువ్వు? దున్నపోదలాగా పెరిగావా నువ్వు? అన్ఫార్చునేట్గా కస్టమర్ది డిఫాల్ట్ అయితే మెడికల్ ఇష్యూ వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, రికవరీ అనేది ఆర్బీఐ గైడ్లైన్స్ని అలైన్ అయి ఉండాలి. అంతేగాని కస్టమర్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కస్టమర్ని డిఫేమ్ చేసి, ఆన్ గ్రౌండ్లో ఆన్ కాల్లో కస్టమర్ని డిఫేమ్ చేసి, ఈ విధంగా మెంటల్ అరేంజ్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో లోన్ రికవరీకి కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటాయండి. సో ఆ గైడ్లైన్స్ ఫాలో అయ్యి మాత్రమే బ్యాంకులు కానీ ఎన్బిఎస్సీలు కానీ రికవరీని స్టార్ట్ చేయాలి. దాన్ని ఫెయిర్ ప్రాక్టీస్ అంటారు. ఈ ఫెయిర్ ప్రాక్టీస్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు గూండాగిరి చేసి ఆన్ కాల్లో అబ్యూజ్ చేయడం అనేది కంప్లీట్ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్లైన్స్. మీకు కూడా ఈ విధంగా ఎవరైనా లోన్ రికవరీ ప్రాసెస్లో అరేంజ్మెంట్ చేస్తే, మీ యొక్క ప్రైవసీని, లోన్ డీటెయిల్స్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తే, మీరు ఆర్బీఐ కంప్లైంట్ చేయండి, ట్విట్టర్లో ఎస్కలేట్ చేయండి, బ్యాంక్ యొక్క ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్కి మెయిల్ ద్వారా ఎస్కలేషన్ రైజ్ చేయండి. దానివల్ల మీ యొక్క కేసులో అరేంజ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.